స్వాతంత్రోద్యమంలో ఎందరో మహానుభావులు ప్రాణాలు త్యాగం చేశారు. భారతదేశానికి స్వాతంత్ర్యం రావాలని పోరాడిన వారిలో ఒకరు సుభాష్ చంద్రబోస్. అయితే దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 77 ఏళ్లు పూర్తి చేసుకుని 78వ ఏట అడుగుపెట్టాం. ఈ సందర్భంగా సుభాష్ చంద్రబోస్ కూతురు అనితా బోస్ను ఓ మీడియా స్పెషల్ ఇంటర్వ్యూ చేసింది. ఇందులో తన తండ్రి సుభాష్ చంద్రబోస్ జీవితానికి సంబంధించి ప్రపంచానికి తెలియని ఎన్నో విషయాలను ఆమె పంచుకున్నారు. తన తండ్రికి ఘోర అవమానం జరిగిందని అనితా బోస్ తెలిపారు. అయితే ఆమె ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడిన అంశాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. బాల్యం దశలో ఉన్నప్పుడు అనితా బోస్ కు తండ్రికి సంబంధించిన జ్ఞాపకాలు ఏవీ తనకు గుర్తులేవని చెప్పారు. అయితే రెండో ప్రపంచ యుద్ధం అనంతరం మాత్రం ఇంటి పెద్ద తన కుటుంబాన్ని పోషించుకోవటం చాలా భారంగా ఉండేదని, ఆ పరిస్థితులు మాత్రం తనకు గుర్తు ఉన్నాయన్నారు. అంతేకాదు తన తండ్రి జ్ఞాపకాలు తన తల్లికి చాలా బాధ కలిగించేవని, అవి తనతో చెప్పుకున్నదని ఆ ఇంటర్వ్యూలో తెలిపారు. అది కూడా ఇండియాలో ఉన్న తమ బంధువుల ద్వారానే తెలిసాయన్నారు అనితా బోస్. 1947లో తాను 4 వారాల పసిబిడ్డని, అందుకే తనకు తన తండ్రికి మధ్య ఎటువంటి జ్ఞాపకాలు లేవని, మా బంధువు ఒకరు మిమ్మల్ని కలిసి మా అమ్మకు చూపించిన నాన్న ఫోటోలే తనకు తొలి జ్ఞాపకమని ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలిపారు. అయితే ముందు తనకు అమితా బ్రిగెట్టి అనే పేరు పెట్టాలనుకుంది. కానీ వియన్నా అంటే అప్పటి జర్మనీలో భాగం. నాజీ పాలనలో చాలా విదేశీయులకు వ్యతిరేకంగా పుట్టాను కాబట్టి నాకు విదేశీ పేరు పెట్టడం నిషేధించబడింది. అందుకే తనకు అనిత అని పేరు పెట్టినట్లుగా కూడా తెలిపారు. ఇది కూడా విదేశీ పేరు, ఇటాలియన్ పేరు. అయితే ఆ సమయంలో ఇటలీ జర్మనీకి మిత్రదేశాల్లో ఒకటి. అందుకే నాకు ఈ పేరు పెట్టారని తెలిసింది. నేతాజీ తన భార్యతో వైవాహిక జీవితాన్ని అంతగా గడపలేదని, ఎక్కువగా తన జీవితాన్ని స్వాతంత్ర పోరాటానికి అంకితం చేయాలని నిర్ణయం తీసుకోవడం వల్ల వారిద్దరి మధ్య వ్యక్తిగత జీవితానికి పెద్దగా ఆస్కారం లేదని చెప్పారు. అయితే అల్లుడిగా గెలవాలని చాలా మంది ప్రయత్నించినా ఆ ప్రయత్నాల నుంచి తప్పుకున్నట్లుగా అనితా బోస్ తెలిపారు. ఆగస్టు 18, 1945న తైపీలో విమాన ప్రమాదంలో సుభాష్ చంద్రబోస్ మరణించటం ఖాయం. ఆ సమయంలో ఖచ్చితమైన ఆధారాలు లభించలేదు. రేడియో వార్తల్లో భాగంగా మా అమ్మకు కొద్ది రోజుల తర్వాత ఒక చిన్న ప్రకటన రూపంలో ఈ వార్త తెలిసిందన్నారు. ఈ వార్తల సందర్భంలో బ్రిటిష్ వారు ఖచ్చితంగా నా తండ్రి విధిపై చాలా ఆసక్తి కలిగి ఉన్నారు. చాలా కాలం తర్వాత విడుదల చేసిన పత్రాల ద్వారా రుజువు చేయబడినట్లుగా అతని మరణంపై దర్యాప్తు చేయమని వారు అమెరికన్లను కోరారు. అతను విమాన ప్రమాదంలో మరణించినట్లు నిర్ధారించారు. రాజకీయాల విషయానికి వస్తే నేతాజీ ఓ లౌకిక రాజ్యానికి అండగా నిలిచారు. అంకిత భావంతో ఆదర్శంగా నిలిచిన వ్యక్తిగా ఆయనను గుర్తుంచుకోవాలని కోరుకుంటున్నట్లుగా తెలిపారు. దేశ మహిళల శ్రేయస్సు అధిక ప్రాముఖ్యతను కలిగి ఉంది. మత, సాంస్కృతిక, రాజకీయ పరంగా సహనం గల వ్యక్తిగా గుర్తుంచుకోబడాలని కోరుకుంటున్నట్లుగా తెలిపారు. ఆయనకు రాజకీయ ప్రత్యర్థులు శత్రువులు కాదని, అదే ఆదర్శానికి పోటీదారులని ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు అనితా బోస్.